టార్గెట్ ఏపీఎస్సి గ్రూప్ 2 108 డేస్ ఛాలెంజ్. సో 17th డే అండి. సో 17th డే కొంచెం పర్సనల్గా నాకు కొంచెం డల్గా ఉన్నా, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇష్యూస్, కొంచెం వింతగా ఉంది లైఫ్. అసలు ఈరోజు చదవకూడదు అనుకున్నా, కాకపోతే ఈ స్ట్రీక్ మిస్ అవ్వకూడదు, కనీసం కొంచెమైనా చదవాలి, కొంచెమైనా చదవాలి. 24 hours ఉంటే మినిమం 2 hours అయినా చదవాలి ఖచ్చితంగా అన్నట్టు స్టార్ట్ చేసి రాసుకున్న నోట్స్ మొత్తం కూడా ఇదంతా లక్ష్మీకాంత్ నోట్స్ నుంచి, లక్ష్మీకాంత్ గారి బుక్స్ నుంచి రాసుకున్నా. సో ఫస్ట్ సుప్రీంకోర్టు లాస్ట్ క్లాస్లో మనం పార్లమెంట్ గురించి, లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ సమావేశాలు, బడ్జెట్ ప్రక్రియ, శాసన ప్రక్రియ, పార్లమెంటు కమిటీలు, ఇవన్నీ గురించి చదువుకున్నాం. ఆల్రెడీ రివిజన్ కూడా చేసాం కాబట్టి భారత సుప్రీంకోర్టు ఇప్పుడు లాస్ట్ దాంట్లోనే అయిపోతుంది, కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుందని ఈసారి తీసుకున్నా. సో ఈరోజు నాకు ఎలాగో కొంచెం కొంచెం తక్కువ ఉందిలే కాబట్టి సరిపోతుంది. సో భారత న్యాయస్థానం, తర్వాత న్యాయ సమీక్ష, తర్వాత జ్యుడిషియల్ యాక్టివిజం, న్యాయ క్రియాశీలత, ఈ 3 టాపిక్లు వెరీ ఇంపార్టెంట్. సో ఈ 3లో స్టార్ట్ చేసే సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుకి సంబంధించి ఏ పార్ట్లో ఉంది, ఏ ఆర్టికల్కి సంబంధించి మొన్న రీసెంట్గా జరిగిన హైకోర్టు ఎగ్జామ్స్లో నాకు ఆర్టికల్ వచ్చింది. సో ఆర్టికల్ 120 సుప్రీంకోర్టుని గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 124 అండి. వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా కూడా క్వశ్చన్ వచ్చింది. సో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఇంతకుముందు రాజ్యాంగ లక్షణాల్లో చెప్పుకున్నాం. సో కోర్టు నిర్మాణం ఎలా ఉంటుంది, సో ఫస్ట్ ఎంతమంది జడ్జిలు ఉన్నారు, ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, రీసెంట్గా అప్డేట్ కూడా వచ్చింది, ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా. సో ప్రజెంట్ ఎంతమంది న్యాయమూర్తులు ఉన్నారంటే 38 మంది, సిజిఐ తీసేస్తే 37 మంది ఉన్నారన్నమాట. సో ప్రధాన న్యాయమూర్తితో పాటు 38 మంది ఉన్నారనమాట. నెక్స్ట్ కొలీజియం వ్యవస్థ అంటే ఏంటి? సో కొలీజియం వ్యవస్థ అనేది మామూలుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించడానికి జరిగే కొన్ని మార్పులు చేర్పులు అనమాట. ఫస్ట్లో ఏమనేవంటే ఒక కొలీజియం ఉంటుంది, ప్రభుత్వాన్ని జస్ట్ ఒక సంప్రదింపు చేస్తారనమాట. సో మీ న్యాయం మీరు ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తీసుకోవాలని లేదు కొలీజియంకి అని కొంచెం చర్చలు నడుస్తాయి అనమాట. సో కొలీజియంని తీసేసి తర్వాత వేరేదాన్ని కూడా తీసుకొస్తారు, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ని తీసుకొస్తారన్నమాట. సో ఫస్ట్ జడ్జెస్ కేసు ఏమైంది, సెకండ్ జడ్జెస్ కేసు ఏమైంది, థర్డ్ జడ్జెస్ కేసు ఏమైంది, సో ప్రజెంట్ ఎలా ఉంది. సో ప్రజెంట్ అయితే ఈ న్యాయ నియామకాల కమిషన్ని కూడా తీసేసి కొలీజియం పద్ధతిని కొనసాగిస్తున్నారన్నమాట. సో ఈ జడ్జెస్ కేసు అనేవి ఇంపార్టెంట్, ఇయర్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. సో కొలీజియం వ్యవస్థను ఎప్పుడు రద్దు చేస్తారని కూడా అడుగుతారు. సో అది కూడా ఇంపార్టెంట్. సో సిజేఐని ఎవరు నియమిస్తారు? సో మామూలుగా ఎలా నియమిస్తారంటే ఎవరైతే సీనియర్ ఉంటారో, ఉన్న న్యాయమూర్తులు ఎవరైతే సీనియర్ ఉంటారో వాళ్ళే ప్రధాన న్యాయమూర్తిగా ఉంటారనమాట. కాకపోతే ఈ ప్రాసెస్ని, ఈ పద్ధతిని ఇందిరాగాంధీ గారి టైంలోనే ఒకసారి బ్రేక్ చేశారు. 73లో ఒకసారి బ్రేక్ చేశారు, 77లో ఒకసారి బ్రేక్ చేశారు అనమాట. దీనివల్లనే ఈ కేసులు వచ్చాయి. 1993లో సెకండ్ జడ్జెస్ కేసు ఇవన్నీ వచ్చాయన్నమాట. సో ప్రజెంట్ న్యాయమూర్తి ఎవరు, 8వ న్యాయమూర్తి. నెక్స్ట్ న్యాయమూర్తులకు కావాల్సిన అర్హతలు, ఏ కోర్టులో ఎంత సంవత్సరాలు అనుభవం ఉండాలి అని కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి స్టేట్మెంట్ బేస్లో అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు, జీతపత్యాలు ఎంత ఉన్నాయి, సో పదవి కాలం ఎంతకాలం ఉంటాయి, ఈయన రాజీనామా చేసి ఎవరికి ఇవ్వాలి, తాత్కాలికంగా అంటే తొలగిస్తే ఎలా, ఏ పద్ధతిలో తొలగిస్తారు, ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఈ 1968 న్యాయమూర్తుల విచారణ చట్టము చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని పరిధిలోన ఎలా ఉండాలి, వాళ్ళ తొలగింపు ఎలా ఉండాలి అనేది ఒక ప్రాసెస్ని ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రత్యేక న్యాయమూర్తులు ఉంటారు. సో మనకి న్యాయస్థానంలో ఎవరైనా జడ్జిలు మనకి తక్కువ అయ్యారనుకుంటే తాత్కాలికంగా న్యాయమూర్తులను నియమించుకోవచ్చు అనమాట. సో ఆ న్యాయమూర్తులు ఎన్ని రకాలు? సో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు, అడ్హాక్ న్యాయమూర్తులు ఉంటారు, పదవి విరమణ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా తాత్కాలికంగా తీసుకొని వస్తారు అనమాట. సో ఈ 3 రకాలు ఇంపార్టెంట్. సో హైకోర్టు స్థానం ఏంటి, దాని విధి విధానాలు ఏంటి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ఆర్టికల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎక్కువగా అడిగే ఆర్టికల్స్ ఇవి. నెక్స్ట్ సుప్రీంకోర్టుకి కొన్ని స్వతంత్ర అధికారాలు ఉంటాయన్నమాట. సో వాళ్ళ ఉద్యోగుల్ని తనే నియమించుకుంటే మనకి హైకోర్టు నియామకాలు కూడా మనకి జరిగాయి కదా అలాగే. సో కొన్ని స్వతంత్రాలు ఉంటాయి అన్నమాట. స్వతంత్రాలు ఏంటి, తర్వాత అధికారాలు ఉంటాయి. సో పరిధి ఉంటుంది. సో అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది? సో మేజర్గా ప్రాథమిక పరిధి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, కేంద్రానికి రాష్ట్రానికి మధ్యన కానీ, రాష్ట్రాలకి మధ్యన కానీ జరిగే ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించడం, రాజ్యాంగం పరంగా ఏవైనా అనుమానాలు కానీ ఏవైనా వివరణలు కావాలంటే ఇవ్వడానికి మనకి ఈ సుప్రీంకోర్టు అనేది ఉందన్నమాట. దీంతోపాటు ప్రాథమిక హక్కులను రక్షిస్తుంది. అప్పీల్ అధికారం ఉంటుంది. కింది కోర్టులో ఏవైనా జరగనివి ఉంటే వాళ్ళకి న్యాయం జరగలేదనుకుంటే
పెద్ద కోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. సో అప్పీళ్ళ పరిధి ఎలా ఉంటుంది, ఏ కేసులు అప్పీల్ చేయొచ్చు, ఏ కేసులు అప్పీల్ చేయకూడదు, సివిల్ కేసులకి ఎలా ఉంటుంది, క్రిమినల్ కేసులకి ఎలా ఉంటుంది, ప్రత్యేక అప్పీల్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ సలహాపూర్వక విధి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 143 రాష్ట్రపతి గారికి సలహా ఇచ్చే అధికారం కదా. సో సలహా ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఖచ్చితంగా ఇవ్వాలా, ఇచ్చిన సలహాని ఖచ్చితంగా పాటించే తీరాలా. సో ఇలాంటివి కొంచెం డీటెయిల్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ కోర్ట్ ఆఫ్ రికార్డు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ కూడా చాలాసార్లు అడిగారు. సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి. నెక్స్ట్ న్యాయ సమీక్ష అధికారం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. న్యాయ సమీక్ష అధికారం, న్యాయ క్రియాశీలత అనేది గ్రూప్ 2లో స్పెషల్గా మనకి సపరేట్గా 2 కీవర్డ్స్ సపరేట్గా ఇచ్చారు సిలబస్లో, కాబట్టి గట్టిగా చదువుకోవాలి. న్యాయ సమీక్ష అంటే ఏంటి, న్యాయ క్రియాశీలత అంటే ఏంటి, రెండింటికి తేడా ఏంటి. నెక్స్ట్ రాజ్యాంగం వివరిస్తుంది, నెక్స్ట్ పరిధి సమీక్షిస్తుంది, ఇతర అధికారాలు కూడా ఉంటాయి. సో అధికారాలు ఏంటి. నెక్స్ట్ ప్రజెంట్ ఎంతమంది జడ్జిలు ఉన్నారు, బ్యాక్లాగ్ చర్యలు, నివారణ చర్యలు ఎలా ఉంటాయి, ఇవి కూడా చూసుకోండి. నెక్స్ట్ న్యాయ సమీక్ష, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. రాజ్యాంగ లక్షణాలతో దగ్గర నుంచి మనకి చాలా వస్తుంది కదా, ఆర్థిక సూత్రాల్లో వచ్చింది, ప్రాథమిక హక్కుల్లో వచ్చింది. సో ఈ న్యాయ సమీక్ష అంటే ఏంటి. సో న్యాయ సమీక్ష అంటే కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ ఏవైనా ప్రభుత్వం ఆదేశించే ఆదేశాలు కానీ లేదంటే చేసిన చట్టాలు కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి తగినట్టున్నాయా లేదా దాన్ని ఏమన్నా భంగం కలిగిస్తున్నాయా అనేది చూసేదే న్యాయ సమీక్ష అనమాట. సో ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఆల్రెడీ మనం ఆదేశిక సూత్రాల టైంలోనే చెప్పుకున్నాం. ఆదేశిక సూత్రాలకి ప్రాథమిక హక్కులకి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్లో వచ్చిందనమాట. కేశవానంద భారతి కేసు టైం నుంచి ఉందన్నమాట. సో దీంట్లో వచ్చిన కేసు ఏంటి, అది పరిణమించిన తీరేంటి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కేసుల విశ్లేషణ కూడా ఇంపార్టెంట్ అండి. సో న్యాయ సమీక్షకు సంబంధించిన రాజ్యాంగ నిబంధనలు వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్స్ అన్నీ చాలాసార్లు అడిగి రిపీట్ అయిన ఆర్టికల్స్ ఇవి. ఖచ్చితంగా ఈ ఆర్టికల్స్ అన్నీ చూసుకోవాల్సిందే. నెక్స్ట్ న్యాయ సమీక్ష పరిధి ఎంతవరకు ఉంటుంది. సో 9వ షెడ్యూల్కి న్యాయ సమీక్షకి చాలా ఉంటుంది. ఎందుకంటే 9వ షెడ్యూల్లో మనకి భూ సంస్కరణలు తీసుకొచ్చారు కదా, భూ సంస్కరణలు కానీ రిజర్వేషన్లు కానీ దాంట్లోనే ఉంటాయి. సో ఆ 9వ షెడ్యూల్కి న్యాయ సమీక్షకి చాలా కాన్ఫ్లిక్ట్స్ జరిగాయి అనమాట. సో భూ సంస్కరణలకి వ్యతిరేకంగా మనకి ప్రాథమిక హక్కులు కాపాడుకోవాలని అప్పుడు ఆస్తి హక్కు చట్టం అనేది ఉంది కదా. సో ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాబట్టి సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ జమీందారులు వీళ్ళు కేసులు వేయడము అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆదేశిక సూత్రాల్లో భాగంగా ప్రజలకు మంచి చేయాలి. సో ప్రజలకు మంచి చేయాలంటే ఈ భూములు అందరికీ పంచాలి. మెయిన్ కాన్ఫ్లిక్ట్ అండి, భూ సంస్కరణలు తీసుకురావడానికి కారణం అదే అనమాట. సో ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ కేసును కూడా చూసుకోవాలి. నెక్స్ట్ న్యాయ క్రియాశీలత. సో చాలామందికి డౌట్ ఉంటుంది, న్యాయ క్రియాశీలత అంటే ఏంటి, న్యాయ సమీక్ష అంటే ఏంటి. న్యాయ సమీక్ష అంటే సింపుల్ అండి. ఆల్రెడీ చేసిన చట్టాలు కానీ లేదంటే గవర్నమెంట్ ఆర్డర్స్ కానీ ఏవైనా అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దాన్ని ఏమంటారు మితిమీరి ఉంటే దాన్ని ఈ చట్టం రాంగ్ రైట్ అని చెప్పడం న్యాయ సమీక్ష. అంటే ఆల్రెడీ చేసిన చట్టాలు అవి సరైనవా కావని చూసేది న్యాయ సమీక్ష. చట్టాలే లేనప్పుడు లేదంటే చట్టాలు అవసరమైనప్పుడు లేదంటే చట్టాల పరిరక్షణకి ఈ విధంగా సూచనలు తీసుకోండి, ఈ విధంగా ఆదేశాలు తీసుకోండి అని ప్రభుత్వాలకి తెలియజేసేటప్పుడు అది క్రియాశీలత అనమాట. సో రెండిటికి తేడా చాలా చాలా ఇంపార్టెంట్. సో న్యాయ సమీక్ష అంటే ఏదైనా ఒక చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో పరిశీలించేదే ఈ న్యాయ సమీక్ష. చట్టాలు సరిగ్గా అమలు కానప్పుడు, చట్టాలు లేనప్పుడు న్యాయ వ్యవస్థే ప్రభుత్వాలకి పాలనాపరంగా ఆదేశాలు ఇవ్వడం అనేది న్యాయ క్రియాశీలత అనమాట. ఇది రెండు తేడా. సో చట్టాలు ఉన్నప్పుడు అవి సరైనవా కావని చూసేది న్యాయ సమీక్ష, చట్టాలే లేనప్పుడు ఇలా పరిపాలించండి అని చెప్పేది న్యాయ క్రియాశీలత అనమాట. రెండింటికి తేడా తెలుసుకుంటే మీకు న్యాయ క్రియాశీలత అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో అది ఎలా వచ్చింది అనేది చూసుకోండి, ఏవేవి రక్షిస్తుంది. కొన్నిసార్లు బాగా బయట ఒక ఇష్యూ వైరల్ అయి ఉంటుంది, దాని గురించి ఎవరు కానీ కేసు కానీ పెట్టరు. సో కేసు పెట్టరు, దాని గురించి ఎవరు అడగరు అనమాట. సో ఇలాంటి టైంలోనే సుమోటోగా మన సుప్రీంకోర్టే తనకి తనే విచారిస్తుంది అనమాట. సో ఇలాంటి దాన్ని కూడా జ్యుడిషియల్ యాక్టివిజం అంటారు అనమాట. సో దీనిపైన కొన్ని భావనలు ఉన్నాయి. నెక్స్ట్ న్యాయాతిక్రమణ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ కొంచెం డల్గానే ఉంది, అందుకే తక్కువగా పెట్టుకున్నా. అసలు పెట్టుకోకూడదు అనుకున్నా, కాకపోతే ఖచ్చితంగా ఎంతో ఉందో చదవాలన్నట్లు తీసుకొచ్చా. కొంచెం టఫ్గానే ఉంది లైఫ్ అయినా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.